బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కృష్ణానది జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన ప్రాజెక్టులను గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. లక్షల కోట్లు తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి అప్పులు చేసిన కృష్ణా జలాల విషయంలో అన్యాయం చేసిన అదంతా గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులను కూడా పూర్తి చేయకపోగా నిధుల కేటాయింపులో కూడా పూర్తి నిర్లక్ష్యం వహించిందన్నారు. ఆ ఫలితమే ప్రతి సంవత్సరం 100 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు కోల్పోయాయని వివరణ ఇచ్చారు. ఎస్ఎల్బీసీ డిండి లిఫ్ట్ ఇరిగేషన్, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లకు నిధులు కేటాయించలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే దక్షిణ తెలంగాణలో కరువు పరిస్థితులను తెచ్చిందన్నారు. గత 10 ఏళ్లు ప్రాజెక్టుల కింద భూసేకరణ కూడా జరగకుండా నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. కృష్ణా బేసిన్లోని కొన్ని ప్రాజెక్టులలో కాలువలు, డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాణం అసంపూర్తిగా ఉన్న విషయం వాస్తవం కాదని ప్రశ్నించారు. 10 సంవత్సరాలు పాలించిన ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సమాధానం చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే 3 సంవత్సరాలలో కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తుందన్నారు ఉత్తమ్.